ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమో వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను మీషో గురించి ఫుల్ డీటెయిల్డ్గా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు మీషో యాప్ని అంటే యూజ్ చేసి మనం ప్రోడక్ట్స్ని ఎలా కొనుక్కోవాలి, అలానే రీసెల్లర్గా ఎలా చేయాలి, ఇంకా మనము కోడ్ ఉంటుంది కదా, అంటే సపోజ్ నేను కోడ్ అయితే మీకు ఇస్తున్నాను కదా, ప్రోడక్ట్ కోడ్. సో ఆ కోడ్ని యూజ్ చేసి మనం ఎలా కొనుక్కోవాలి అనేసి అడుగుతున్నారు. అలానే యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో అంటే మనం ఓన్లీ వన్ ప్రోడక్ట్నే కొనుక్కోవాలా, ఎక్కువ కొనుక్కోలేమా అనేసి అడుగుతున్నారు. సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మీకు క్లియర్ చేస్తాను నేను. సో అదంతా కూడా డీటెయిల్గా చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మనము మీషో యాప్ని యూజ్ చేసి మన కోసం మనం ప్రోడక్ట్స్ కొనుక్కోవడమే కాకుండా మనము మనీని కూడా సంపాదించవచ్చు, అంటే రీసెల్లర్గా మనము మనీ సంపాదించవచ్చు. సో అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ మీకు ఏంటంటే మన కోసం మనం ప్రోడక్ట్స్ ఎలా కొనుక్కోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి మీషో యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. మనకు అన్ని కేటగిరీస్ అయితే వస్తాయి ఇక్కడ. సో అందులో మనకు నచ్చిన కేటగిరీ మనం సెలెక్ట్ చేయాలి. సో నేను కుర్తీస్ అనేది క్లిక్ చేశాక నాకు ఇలా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి అన్ని వెరైటీస్ అయితే వస్తాయండి. మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను నేను. ఇది సెలెక్ట్ చేశాక మనకు కింద ఏంటంటే రివ్యూస్ అనేవి ఉంటాయి. సో ఆ రివ్యూస్ మీరు చదువుకొని మీకు నచ్చినట్టయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ కుర్తీ పిక్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడ సెలెక్ట్ సైజ్ అని ఉంటుంది. కుర్తీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి, అంటే ఫ్యాబ్రిక్ ఏంటి అనేసి. అలానే మనకు చెక్ డెలివరీ డేట్ అని ఉంది కదా, అక్కడ మన పిన్ కోడ్ ఎంటర్ చేసినట్టయితే మనకు ఏ డేట్కి అది వస్తుంది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇలా కిందికి వచ్చేసరికి మనకు రివ్యూస్ అన్నీ కూడా ఉంటాయండి. సో ఇప్పుడు మనం యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేస్తే మనం అక్కడ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మన కింద రైట్ సైడ్లో చెక్అవుట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే పేమెంట్ మెథడ్కి వెళ్తుంది. సో మనకు కావాల్సిన మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ అనేది అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ప్రైస్ అనేది ఉంది కదా, సో ఆ కుర్తీ ప్రైస్ మన కోసం మనం కొనుక్కుంటున్నాం కాబట్టి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్ మనం ఎంటర్ చేసి నెక్స్ట్ మనము ప్రొసీడ్ అన్నామనుకోండి. నెక్స్ట్ మన అడ్రస్ మనము టైప్ చేయాలి. సో టైప్ చేసి ఓకే అన్నట్టయితే మనకు ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రీసెల్లర్గా బిజినెస్ ఎలా చేయొచ్చు, అంటే ఇంట్లోనే ఉండి మనీ అనేది ఎలా సంపాదించవచ్చు అనేది నేను చెప్తానండి. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, సో వాట్సాప్లో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కాంటాక్ట్ నెంబర్స్తోని మీరు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్ని క్రియేట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు ఒక వీడియో ద్వారా డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను. చూడండి మీరు. ఫస్ట్ మనకి మీషో యాప్ ఓపెన్ చేయగానే ఇలా అన్ని కేటగిరీస్ అయితే వస్తాయి. సో నేను ఇప్పుడు గ్రూప్లో శారీస్ అనేవి పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి శారీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు ఆ శారీస్లో ఉన్న చాలా వెరైటీస్ అయితే మనకు వస్తాయి, అంటే సిల్క్, కాటన్, జార్జెట్ అనేసి. సో అందులో నేను సిల్క్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకు సిల్క్కి సంబంధించిన వెరైటీస్ అన్నీ, అంటే డిజైన్స్తో ఉన్న శారీస్ అన్నీ కూడా ఇలా మనకు వస్తాయండి. సో మనకు అది అందులో మనం ఏది షేర్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్టయితే మనకు పైన శారీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దాన్ని కాపీ చేసుకోవాలండి. కాపీ చేసుకున్నాక నెక్స్ట్ మనము దీని రివ్యూస్ చూడాలనుకుంటే మీరు కిందికి వెళ్ళినట్టయితే దీని రివ్యూస్ అన్నీ కూడా మీకు కనబడతాయి. చూడండి, రేటింగ్ అనేది 3.2 ఉంది. దీనికి రివ్యూస్ అనేవి ఎక్కువగా లేవు. సో మీరు రివ్యూస్ అలా చూసుకోవచ్చు. చూసుకొని మీరు నెక్స్ట్ కింద షేర్ నౌ అనేది ఆప్షన్ ఉంది కదా, సో షేర్ నౌ అని క్లిక్ చేసినట్టయితే మీకు వాట్సాప్లో గ్రూప్ ఉంది కదా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ తెలిసిన వాళ్ళందరితో క్రియేట్ చేసిన గ్రూప్, ఆ గ్రూప్కి మీరు ఫార్వర్డ్ చేయాలి ఇలా. సో ఫార్వర్డ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే మీరు కాపీ చేసింది ఉంది కదా డిస్క్రిప్షన్ అనేది, సో దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి కింద ఉన్న ఎక్స్ట్రా మ్యాటర్ అనేది తీసేసేయండి. జస్ట్ శారీకి సంబంధించిన డీటెయిల్స్ అలా ఉంచేసి ఈ శారీ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానికి మీరు మార్జిన్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మీరు 50 రూపీస్ అయినా 100 రూపీస్ అయినా అలా మార్జిన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మీరు సెండ్ చేసినట్టయితే మీకు గ్రూప్లో ఈ శారీస్ అలానే ఆ కింద డిస్క్రిప్షన్ అంతా కూడా సెండ్ అయిపోతుంది.
నెక్స్ట్ సెండ్ చేశాక సపోజ్ ఈ శారీ ఎవరికైనా నచ్చి మీకు ఆర్డర్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ శారీస్ అంటే మీషోలో ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని ఓపెన్ చేయాలి. మీరు ఓపెన్ చేసేసి నెక్స్ట్ మీరు కింద యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక నెక్స్ట్ మనకి పేమెంట్ మెథడ్కి అయితే తీసుకెళ్తుంది. సో పేమెంట్ మెథడ్కి వెళ్ళాక నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర నుండి మనీ ముందే తీసేసుకున్నారనుకోండి, సో అప్పుడు మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆన్లైన్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే వాళ్ళకు క్యాష్ ఆన్ డెలివరీ అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అన్నాక నెక్స్ట్ మనకి ఏంటంటే అక్కడ మనకి ఈ శారీకి ఏదైతే రేట్ ఉందో అది ఎంటర్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు రీసెల్లర్ కాబట్టి అక్కడ 1084 అని ఉంది. సో మీరు ఒక 100 మార్జిన్ యాడ్ చేసుకున్నారనుకోండి, ఆ 100ని యాడ్ చేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అన్నాక నెక్స్ట్ కస్టమర్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే అన్నట్టయితే ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుందండి. సో మీకు కస్టమర్కి ఈ ప్రోడక్ట్ అనేది రీచ్ అవుతుంది. అంటే మినిమం 1 వీక్ అయితే పడుతుందండి, కొంచెం మీషోలో డిలే అవుతుంది డెలివరీ అనేది. సో వాళ్ళకి రీచ్ అయ్యాక ఆ మార్జిన్ అనేది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. సో మీరు రీసెల్లర్గా బిజినెస్ అయితే ఇలా స్టార్ట్ చేయొచ్చు. అంటే మనం వాట్సాప్లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా అన్నిట్లలో కూడా మనము ఈ ప్రోడక్ట్స్ని షేర్ చేసి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు నేను ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని యూజ్ చేసి మనము మీషోలో ఎలా ప్రోడక్ట్ని కొనుక్కోవాలి అనేది చూపిస్తాను, చూడండి మీరు. మీషోలో మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన కోడ్ అనేది అయితే ఉంటుందండి. సో ఆ కోడ్ని యూజ్ చేసి మనము ఇలా సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు. సో నేను ఇచ్చే కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ని మీరు ఈ సెర్చ్ బార్ ఉంది కదా అని ఈ సెర్చ్ బార్లో మీరు కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్టయితే ఆ కోడ్ ఏ ప్రోడక్ట్కి సంబంధించిందో అది ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు చూసుకొని దాని రేటింగ్ అవన్నీ కూడా చూసుకొని మీకు నచ్చినట్టయితే రివ్యూస్ కూడా చూసుకొని మీరు కొనుక్కోవచ్చు అండి. సో నేను ఇచ్చే కోడ్స్ అన్నీ కూడా మీరు ఇలానే ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మీషో యాప్లో ఎక్కువ ప్రోడక్ట్స్ని మనం ఒకేసారి కొనుక్కోలేము అనేసి అడుగుతున్నారు. మనము ఒకేసారి అయితే 2-3 ఐటమ్స్ని అలా కొనుక్కోలేము మీషో యాప్లో. సో మామూలుగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే మనం అలా కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది, కానీ ఇందులో మీషోలో మాత్రం ఉండదండి. ఇంకొక ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ మనం శారీస్ సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, మనకు ఒక 3-4 శారీస్ నచ్చుతాయి. సో నార్మల్గా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో ఏం చేస్తాం, ఆ 4 శారీస్ని మనం యాడ్ టు కార్ట్ అంటాము అని, తర్వాత మనకు అందులో నచ్చిన శారీని మనం ఫిల్టర్ చేసుకొని కొనుక్కుంటాము. సో మరి మీషోలో మనము ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు వీడియో ద్వారా చూపిస్తాను, చూడండి మీరు. సో మనకి మీషో యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కదా. సో మనకు కావాల్సిన కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్నాక ఏంటంటే మనకి ఇలా అన్ని శారీస్ పిక్స్ అయితే వస్తాయి కదండి. సో మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేశాక పైన రైట్ సైడ్ కార్నర్లో చూడండి విష్ లిస్ట్ అనేసి ఉంటుంది. హార్ట్ షేప్ సింబల్ ఉండేసి విష్ లిస్ట్ అని ఉంది కదా, సో దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే విష్ లిస్టెడ్ అని వస్తుంది. అంటే ఇవన్నీ కూడా విష్ లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. సో మీరు తర్వాత ఏం చేస్తారంటే ఇలానే మీరు శారీస్ అన్నీ కూడా సెర్చ్ చేసి అన్ని విష్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక మీరు రైట్ సైడ్ కింద కార్నర్లో చూడండి అకౌంట్ అనేసి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక అందులో మనకి మై షేర్డ్ క్యాటలాగ్స్ అనేసి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. మీరు దాన్ని క్లిక్ చేసినట్టయితే అందులో విష్ లిస్ట్ అలానే షేడ్ అని ఉంటుంది. మీరు ఏవైతే షేర్ చేస్తారో ఆ ప్రోడక్ట్స్ వస్తాయి, అలానే విష్ లిస్ట్లోకి యాడ్ చేసినవన్నీ కూడా వస్తాయి. సో ఇందులో మీరు చూసుకొని మీకు నచ్చిన శారీ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఎట్ ఏ టైం ఎక్కువనైతే పెట్టలేమండి, సింగిల్గా పెట్టుకోవాలి. మీషో యాప్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందండి, అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సో అలానే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అది అంటే ఓన్లీ 7 డేస్ లోపలనే మనము రిటర్న్ అయినా ఎక్స్చేంజ్ అయినా చేసుకోవాలి, తర్వాత చేసుకోవడానికి ఛాన్స్ ఉండదండి. సో మీషో యాప్లో అయితే ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది.
సో ఇప్పుడు మీషో యాప్లో రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఆర్డర్స్లోకి వెళ్ళాక అంటే కింద ఆర్డర్స్ అనేసి ఉంటుంది కదా, సో అది క్లిక్ చేసి మీరు ఏదైతే ప్రోడక్ట్ని మీరు రిటర్న్ అయినా ఎక్స్చేంజ్ అయినా చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూసినట్టయితే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అనేసి ఉంది కదా, సో అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు కింద వస్తుంది చూడండి ఎక్స్చేంజ్ రీఫండ్ అనేసి. సో మీరు ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ క్లిక్ చేయొచ్చు, లేదంటే రీఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రీఫండ్ అనేది సెలెక్ట్ చేశాక కింద చూడండి ప్లీజ్ సెలెక్ట్ రీఫండ్ రీజన్ అనేసి అడుగుతుంది. సో మీరు ఏ రీజన్ మీద రీఫండ్ చేస్తున్నారో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సైజ్ అయితే సైజ్ అని ఇంకా ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత యాడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో మీరైతే ఆ ప్రోడక్ట్ ఇమేజ్ కంపల్సరీ పెట్టాలి. కామెంట్స్ అనేది ఆప్షనల్ అండి. కింద ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ పికప్ బై నెక్స్ట్ డే వచ్చేసి మీ ప్రోడక్ట్ అనేది పిక్ చేసుకుంటారండి. పికప్ చేసుకున్నాక మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో 3 to 4 వర్కింగ్ డేస్లో మీకు మనీ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇంకా మీషో యాప్లో రిఫర్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. అంటే మనము రిఫరల్ కోడ్ అనేది మనము ఎవరికైనా షేర్ చేసినట్టయితే మనకు దాని నుండి కూడా మనీ అనేది వస్తుంది. సో మనం ఇలా కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, మీషో యాప్ గురించి నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.